రసికులారా మీ మాదిరికై వందనము.
ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. మన డ్రెస్ సర్కిల్ మరి కిలో సేల్ వచ్చేసింది. తూకంలో అమ్మ తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా. జనన మరణము లేదు నీకు, ఆది అంతము లేదు నీకు. భూమి లోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము. మనిషిని మట్టికి మార్చుచున్నావు నీవు. నరులారా తిరిగి రమ్మని పిలుచుచున్నావు నీవు. చావే వరమని నిన్ను చూసే భాగ్యమని నీ సేవలో చావే వరమే మాకే. తెలుసుకో మానవా, నీ తండ్రిని చేరుకోవా. తెలుసుకో మానవా, నీ తండ్రిని చేరుకోవా.
తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా. మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే. మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే. తన భక్తుల మరణము గొప్పదని తన విలువకే కలగదని మరణం చూసే బ్రతికే నరుడే లేడని తెలుసుకో మానవా. నీ తండ్రిని చేరుకోవా. తెలుసుకో మానవా, నీ తండ్రిని చేరుకోవా. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. ఎందరో భక్తులున్నా పరదేశికే చేరుకున్నా పరలోకమందరం కలిసి రావాలని ఉంచాడా దేవుడు. ఎందరో భక్తులున్నా పరదేశికే చేరుకున్నా పరలోకమందరం కలిసి రాస ఉంచాడా దేవుడు. పరలోకమే మనకు రాత్రని ఈ లోకమే మన నివాసమని దేవుని సేవలు మరణిస్తే విశ్రాంతని తెలుసుకో మానవా. నీ తండ్రిని చేరుకోవా. తెలుసుకో మానవా, నీ తండ్రి ఆశను తీర్చుకోవా. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా. మంచిదండి. మరి పాటలు ఇంతటితో ముగించబడి ఉన్నాయి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్య సందేశంలోకి మనం వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన తండ్రినైనా గత ఆదివారము లేకనైనా బుధవారము మొదలుకొని నేటి ప్రభు దినములో మమ్మల్ని చేర్చి నీ పక్షాననైనా మరి మేము నిలవబడి నేను నీ సత్యవాక్యమును బోధిస్తూ ఉండగా నాకు కావలసిన జ్ఞానమును వివేచనను దయచేయండి. నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించటానికి చక్కని జ్ఞానమును వివేచన దయచేయగలరని కోరుకుంటూ నైనా మరి నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించుటకు తగు శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాం. వినుచున్న నీ పిల్లలకు వినగలిగిన చెవులు, గ్రహించగల మనస్సు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం.
ఓకే, గమనించినట్టయితే ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తు సంగమా, దేవుని వాక్యములోకి మనం వెళుతూ ఉండగా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానమును జాగ్రత్తగా తెలుసుకొని మంచి జీవితాన్ని, దేవునికి అనుకూలమైన జీవితాన్ని ఈ భూమి మీద గడపవలసినటువంటి వారిగా ఉన్నామన్నటువంటిది తెలియపరుస్తూ ప్రియులారా, మరి యొక్క ప్రభుదినములో ఆరాధనలో చెప్పబడుతున్నటువంటి మనము నిర్ణయించుకొనిన పాఠం, బాల్యమును చీకటిలోనికి నెట్టివేస్తున్న తల్లిదండ్రుల. బాల్యమును చీకటిలోనికి నెట్టివేస్తున్నటువంటిది తల్లిదండ్రులేనా అనేటటువంటి యొక్క అంశాన్ని ప్రియులారా దేవుని వాక్యము నుండి మనం ఆలోచన చేయగలిగితే, బాల్యమనగా చిన్నపిల్లలను అనగా బాలులు బాలికలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. కనుక అలాంటి బాలులను లేక బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలను, చిన్నపిల్లలను ప్రియులరా, మరి చిన్నపిల్లలను బాల్యమును చీకటిలోనికి నెట్టివేస్తున్నటువంటి తల్లిదండ్రుల అనేటటువంటి యొక్క అంశములో ప్రియులరా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, బాల్య దశ అన్నటువంటిది చాలా మరి ఉన్నతమైన దశ. బాల్య దశ చాలా ఉన్నతమైనటువంటి దశ. అయితే ప్రియులరా, ఈ దశలో మరి దేవుడు ఏమని చెప్పాడు? దేవుని పిల్లలు ఒకనాడు ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలు అయినటువంటి వారికి ప్రియులరా దేవుడు ఏం చెప్పాడంటే, మీ పిల్లలకు, మీరు కన్నటువంటి మీ పిల్లలను జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక జారీ చేశాడండి. మీరు కనినటువంటి మీ పిల్లలు ఇశ్రాయేలీలు నా సొత్తైన ప్రజలుగా, మీరు మరి నా యొక్క మరి సొంత జనముగా, నేను నా నామం పెట్టబడినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మీరు ఎలా ఉంటున్నారన్నటువంటిది, ఎలా ఉండాలనో అన్నటువంటిది ప్రియులరా దేవుడు నేర్పిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి, బాల్యమును చీకటిలోనికి నెట్టకుండునట్లు ప్రియులరా కొన్ని వందల సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీలైనటువంటి తన పేరు పెట్టబడిన జనాంగానికి దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడో, బాల్య దశను ఎలా మీరు కాపాడుకోవాలో దేవుని వాక్యంలో చెప్తున్నాడు ప్రియులరా. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ప్రియులరా, అక్కడ మరి దేవుడు ఒక గొప్ప విషయాన్ని ఒకనాటి ఇశ్రాయేలీలైనటువంటి ప్రజలకు మోషే ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో ఒకసారి ఆ మాటను చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిలో నువ్వేం చేయాలి? గైకొనాలి అని చెప్తున్నాడు ప్రియులరా. ఇక్కడ ఒక గొప్ప విషయాలను నీ పిల్లలకు
బాల్యములో ఉన్నటువంటి బాల్య దశలో ఉన్న పసి హృదయాల్లో మరి దేవుని వాక్యాన్ని నింపటానికి కానివ్వండి ప్రియులరా, మరి తమ పిల్లల్ని ఎలా పెంచాలనో మొదట అర్థం కావాలి అంటే మొదట ఎవరు అర్థం కావాలి? తల్లిదండ్రులకు దేవుడు అర్థం కావాలి ప్రియులరా, దేవుడు అర్థం కావాలి. అందుకే అక్కడ అంటున్నాడు, మళ్ళీ తల్లిదండ్రులకే చెబుతూ ఉన్నాడు మోషే గారి ద్వారా, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను నీ జీవిత దినములన్నిటిలోనూ గైకొనుచు నీవు దీర్ఘాయుష్యవంతుడవగునట్టుగా నీవు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు ఆయన కట్టడలు విధులు ఇవే. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడంటమ్మా? మొదట నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. ఏం కావాలమ్మా? మొదట కాలు కింది పెట్టు. నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. అదే మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను అనుసరించాలన్నాడు ప్రియులరా. మొదట ఎవరికి భయం లేదు ఈరోజు. ఒకనాడు ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలకు తన నామము చేత పెట్టబడిన వారికి ఈ మాట చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎలా ఉండాలి అంటే మొదట నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. దేవుడంటే భయం ఉండాలి. దేవుడు భయం లేదండి ఈ రోజుల్లో తల్లిదండ్రులకు. మొదట తల్లిదండ్రులకు దేవుని భయం ఉంటే తర్వాత పిల్లలకు భయం ఏంటో నేర్పుతారు. దేవుని భయం ఏంటో, పెద్దల భయం ఏంటో, తల్లిదండ్రుల భయం ఏంటో, అన్నదమ్ముల భయం ఏంటో అన్నీ నేర్పుతారు. మొదట తల్లిదండ్రులకు ఎవరు భయం లేదంటే దేవుని భయమే లేదు. కనుకనే ప్రియులరా, దేవుని భయము లేదు గనకనే ప్రియులరా ఈ రోజుల్లో మళ్ళీ బాల్యమును ప్రియులరా, బాల్యమును చీకటిలోనికి నెట్టివేస్తున్నటువంటి వారిగా మొదట నేరస్తులుగా, మొదట మరి ఏమంటారు వాళ్ళను, మొదట మరి నేరాన్ని చేసినటువంటి వారిగా, ప్రేరేపిస్తున్న వారిగా, పిల్లల్ని తప్పుడు మార్గంలో నడిపించటానికి బాటలు వేస్తున్న వారిగా మొట్టమొదట తల్లిదండ్రులని చూడవలసినటువంటి అవసరత ఉంది. కనుక ప్రియులరా, ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలన్నీయు. నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే ప్రియులరా, ప్రతి వారు భూమి మీద దేవునికి భయపడిన వారు ఆయన ఆజ్ఞాపించినటువంటి కట్టడలను ఆజ్ఞలను తమ నడవడిలో, తన జీవితములో, తన బ్రతుకు కాలములో, తన బ్రతుకు నిరంతర జీవిత ప్రవర్తనలో ప్రియులరా ఏం చేస్తారో తెలుసా? మొట్టమొదట వాళ్ళు దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలేంటో, దేవుని ఆజ్ఞలేంటో, దేవుని మాటలు ఏమని సమాజానికి చెప్పాడో, ఎలా బ్రతుకుతే ఎలా ఉంటామో, ఎలా బ్రతకకపోతే ఏమైపోతామో అన్నటువంటి దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను ప్రియులరా మొట్టమొదట ఏం చేయాలో తెలుసా? మరి గైకోవాలి. మీరు ఫస్ట్ తల్లిదండ్రులు గైకోవాలి దేవుని మాటలు. తల్లిదండ్రులే గైకొనొచ్చు. నీవు దీర్ఘాయుష్యవంతులుగా మీరు ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలి అంటే తల్లిదండ్రులకు మాట చెప్పేసాడండి దేవుడు.
ఇక్కడ ఆయన కట్టడలను ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగనట్లు ఇదిగో ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు ఈ యొక్క విధులను కట్టడలను ఆజ్ఞలను దేవుడు నియమించిన ధర్మమంతటిని మీరు అనుసరిస్తూ ఉన్నప్పుడు ప్రియులరా మీరు దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతారని దేవుడు చెప్పాడండి. దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈనాటి ఈ జీవిత కాలములో ఈరోజు ఉన్నటువంటి మధ్యకాలములో మన తరములో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, పిల్లల్ని కని పెంచి పెద్దవారిగా చేస్తే వారిని గొప్ప గొప్ప ఉద్యోగాలు గొప్ప గొప్ప ప్రయోజకులుగా ఈ భూ సంబంధమైన పరుగుల ప్రయాణములో ప్రియమైన వారలారా, ఈ లోక సంబంధమైన జీవితములో ప్రియులరా పిల్లల్ని నెట్టివేస్తున్నారని నెట్టివేయడం అంటే దబ్బడం, తోచివేయటం, బలవంతంగా పంపడం, బలవంతంగా వారిని నెట్టివేయటం. కనుక ప్రియులరా అలా చేస్తున్నారు గనకనే ప్రియమైన వారలారా పిల్లల్ని గొప్పవారిగా చేయాలనుకున్నారు, వారికి గొప్ప ఉద్యోగాలు తెప్పిస్తున్నారు, గొప్ప పదవుల్లో వాళ్ళని చూస్తున్నారు, గొప్ప ఆస్తికర్తలుగా వాళ్ళని చేస్తున్నారు భూమి మీద. కానీ ఎన్ని రకాలుగైన సంపాదన ధ్యేయంగా మానవుడు తల్లిదండ్రులు ముందు పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నారు గనుకనే ప్రియులరా చివరికి అదే తల్లిదండ్రులను అనాథాశ్రయాలలో పంపుతున్నారండి. రోడ్ల మీదకి ఇంట్లో నుంచి గెంటు వేస్తున్నారండి తల్లిదండ్రులను. కనుక ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ప్రభావం లోకములో మనుషులకు ఎందుకు వస్తుందో తెలుసా? మొట్టమొదట దేవునికి భయపడటం లేదు, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటల్ని మొదట తల్లిదండ్రులే పట్టించుకోవడం లేదు. పట్టించుకోవటం లేదు. కనుకనే ఎవరిని తీసావమ్మా? ద్వితీయోపదేశకాండము ఒకనాడు తోమ నేను చూస్తే తప్ప నమ్మనని యేసుప్రభు గాయాల్లో ఏలు పెట్టి చూసి నమ్మాడు. మీరు కూడా ఏం చూడాలి? ఇప్పుడు చూడాలి. అది అల్ప విశ్వాసం అన్నాడు, కానీ బైబిల్ మటుకు చూస్తే మనకి ఇంకా విశ్వాసము వస్తుంది. కనుక ప్రియులరా ఇక్కడ ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను పట్టించుకోని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారంటే ప్రియులరా మొట్టమొదట ఏం జరిగిందో తెలుసా? తల్లిదండ్రులైన వారు పిల్లల్ని సరిగా పెంచలేక వారి జీవితంలో ఫెయిల్ అయిపోయారు. దేనిలో ఫెయిల్ అయిపోయారు? ఈ లోక సంబంధమైన చదువులో చూడండి, పిల్లల్ని ఎల్కేజీ నుంచి మొదలుకొని గొప్ప మరి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా పెద్ద చదువులు ప్రియులరా ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద చదువులు చదివించి వారిని గొప్ప పదవుల్లో, గొప్ప ఉద్యోగాల్లో తెచ్చినప్పటికి కూడా ప్రియుల ఒక కలెక్టరు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడండి. చూస్తున్నారా మీరు? ఒక కలెక్టర్, ఐపీఎస్, ఒక జిల్లాకే తండ్రి అయిన వాడు కూడా తల్లిదండ్రులకు చూడలేకపోతున్నారండి ఈ రోజుల్లో. జిల్లాను చూస్తున్నాడు, మండలాలను చూస్తాడు, గ్రామాలను చూస్తాడు, అన్నిటిని చూస్తాడు, కానీ ఎవరిని చూడలేకపోయాడు? తల్లిదండ్రులను చూడలేకపోతున్నారండి.
అందుకే అక్కడ దేవుడు సెలవిచ్చిన రీతిలో ఆ మాటను మనం జాగ్రత్తగా చదువుకుంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు, ప్రియ లోకానికి బాల్యమును చీకటిలోకి నెట్టివేస్తున్న ఓ అవివేకులైన మనుషులారా, మీరు నా మాటలు గైకొనండి. మొదట నీ దేవుడైన యెహోవాకు భయపడనరా, మీరు భయపడండి. భయం రావాలి దేవుని మాట. ఈ మాటలు వినకపోతే, నువ్వు నాకు భయపడకపోతే నీ పిల్లలే నీకు కోరలు మలిచిన రాక్షసుల్లా మీకు తయారవుతారు. మీ జీవితాలే మీకు భయంకరమైన చీకటి బ్రతుకుల్లోకి మారిపోతారు. దేవుని మాటనే కదా వినాల్సిన పని ఏముంది? ఎప్పుడు ఇన్నేటివే కదా, ఎప్పుడు మనము చదువుకునేటివే కదా, ఎప్పుడు మనము ఆలోచించినేటివే కదా. ఈ మాటలు ఇలానే చెప్తుంటారు, అవి అలానే ఉంటాయి, మేము ఇలానే ఉంటాం, మా బ్రతుకులను ఇలానే కొనసాగించుకుంటాం, పని పాట లేక దేవుని వాక్యాన్ని చెబుతున్నారు అనుకుంటుంది లోకం. కనుక ప్రియమైనటువంటి వారలారా, లోకానికి జీవాన్ని ఇవ్వటానికి, లోకానికి రక్షణనివ్వటానికి, లోకానికే ప్రియులరా గొప్ప ఖ్యాతిని, ప్రజలని ఒక సన్మార్గములో నడిపించటానికి దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలీలైనటువంటి తన పిల్లలకు ఒక గొప్ప ప్రజానీకముగా, ఒక గొప్ప జనాంగముగా, ఒక మార్గదర్శకులుగా సమాజములో ఉండడానికి, నిలపడానికి దేవుడు ఒక శాస్త్రాన్ని రాశాడండి, ఒక ధర్మశాస్త్రాన్ని. ఆ శాస్త్రం ఇక్కడ చెబుతున్నది, నీవెప్పుడైతే నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవెప్పుడైతే గైకొని నీ జీవితములో, నీ బ్రతుకు కాలములో నువ్వు వాటి పట్ల నెరవేర్చి భయము, భక్తి కలిగి ఉంటావు, అప్పుడు నీవు దీర్ఘాయుష్యవంతుడవుతావు. ఏమవుతారంటమ్మా? దీర్ఘాయుష్యవంతుడవుతావు. చూడండి, ఇప్పుడు దీర్ఘాయుష్యం ఎలా వస్తుంది? దీర్ఘాయుష్యం మనం ఎక్కువ రోజులు బతకాలి అంటే మన కింద ఎవరు ఉండాలి? మన కింద మనం కన్న పిల్లలు మనల్ని చూసుకోవాలి. వృద్ధులుగా 50 సంవత్సరాలు తర్వాత 50 సంవత్సరాల వరకు రంగరాటంలో తిరుగుతారు. 50 నుంచి 60 వరకు కూడా కొంతవరకు తిరుగుతారేమో. తర్వాత ప్రియులరా, నడవాలంటే కాళ్ళు రావు, చూడాలంటే చూపు రాదు, ప్రియులరా ఆలోచించాలంటే బీపీ, షుగరు, రకరకాల జబ్బులు. అప్పుడు ఎవరి మీద ఆధారపడతారో తెలుసా? తల్లిదండ్రులు ఎవరి మీద ఆధారపడతారు? పిల్లల మీద ఆధారపడతారండి. వాళ్ళని ప్రయోజకులుగా చేసి ఉంటారు. మానవ నిత్య జీవిత కాలములో 50 నుంచి 60 సంవత్సరాల తర్వాత పిల్లల మీద ఆధారపడతారండి. మళ్ళీ స్వతహా పని చేయలేరు తల్లిదండ్రులు. ఒకవేళ పని చేసినా అంత యాక్ట్గా చేయలేరు, అంత యాక్ట్గా ఆలోచించలేరు, అంత గొప్పగా వాళ్ళు జీవితం నెమ్మదిగా ఉండదు. రకరకాలు తమ జీవితం అంతటిలో ఎన్నో పరిస్థితులను దాటుకొని చివరి దశ వృద్ధాత్మ దశ. ఈ దశలో ప్రియులరా, పిల్లల్ని ఏ పిల్లల కొరకైతే జీవితాన్ని ప్రణంగా పెట్టి తమ యొక్క జీవితాలను, ప్రాణాలను దారపోశారు, అదే పిల్లలు వారిని పట్టించుకోకపోతే ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన, ఆ తల్లిదండ్రులు పడే బాధ, ఆ తల్లిదండ్రులు పడే ఒక భయంకరమైన ఘోష ఎవరితో చెప్పుకోవాలన్నా కూడా తీరని ఒక ఆవేదనలో దినదినము కుమిలిపోతూ ప్రియులరా ఈ భూమి మీద బ్రతుకుతున్న ఎందరెందరి జీవితాలను చూస్తున్నామండి. ఎందరెందరో బ్రతుకుల్లో చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులు. గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటాడు, ఇంట్లో సరిగా ఉండదు. అలాగనే సమాజంలో అన్ని రకాలుగా ఉంటాడు, కానీ పిల్లల విషయానికి వచ్చే లోపల సరైన బ్రతుకులు ఉండవు. అందుకే ప్రియులరా, దేవుని వాక్యములో మనం కిందికి చదువుదాం. కిందికి ఇంకో మాటను కూడా చదువుకుందాం. దేవుడు నీవు
ఆయన నియమించిన ఆజ్ఞలను కట్టడలను గైకొంటే నీకు దీర్ఘాయుషవంతులవుతారని మొదట తల్లిదండ్రులకు చెప్తే ఆ తల్లిదండ్రులు మొదట దేవుని వాక్యం హృదయములో నాటబడాలి. దేవుడంటే భయం ఉండాలి. దేవుని మాటకు విలువనివ్వాలి. అలా కాకుండా ప్రియులరా చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ప్రియులరా ఇలా చెప్తూ కింది వచనానికి కూడా 3వ వచనానికి రమ్మ, ఆడికి వచ్చి తర్వాత నిర్గమకాండానికి వెళ్దాం. నిర్గమకాండము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3 చదువుతావా? కాబట్టి ఇశ్రాయేలీయులు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో ఏం చెప్పాడు? ఇప్పుడు పైన ఏం చెప్తున్నాడు? మొదటనే దేవుడైన యెహోవాకు భయపడి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలు గైకొంటే నీవు దీర్ఘాయుషవంతులు అవుతారని చెప్పాడు కదా. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలను విని పాలు తేనెలు ప్రవహించు దేశములో నీవు మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందుతావు. నేను చెప్పినట్టుగా మీరు పాటించుకోగలిగితే, మీ జీవితాల్లో అనువాయించుకోగలిగితే, నీవు వాటిని అనుసరించి వాటిని విని అనుసరించి చెవులార విని మనసుతో నువ్వు హృదయంలో దాచుకొని అనుసరిస్తే రానింగా కిందికి. ఇశ్రాయేలీయులు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయం. 6వ వచనానికి రమ్మ, 5వ వచనం నుండి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏమన్నా? నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ప్రేమింపవలెను అని చెబుతూ కింద ఏం చెప్తున్నాడు? నేడు నీకు ఏదైతే నేను ఆజ్ఞాపించి ఉన్నానో ఈ మాటలు నీ హృదయములో మొదట ఉండవలెను. తర్వాత అందుకే అన్నాడు, ఎవరిలో ఉండాలన్నాడమ్మా? మొదట తల్లిదండ్రులైన మీ హృదయాల్లో ఈ మాటలకు స్థానం ఇవ్వండి. మొదట తల్లిదండ్రులైన మీ హృదయాల్లో మీరు ఈ మాటలకి స్థానం ఇవ్వండి. ఈ మాటలు మీ హృదయములో నిరంతరం ఉండిపోవాలండి. ధర్మశాస్త్రములో దేవుడిచ్చిన ధర్మమంతటిని ప్రియులరా వారి జీవితాల్లో నిలిచిపోవాలి నిరంతరంగా. అలా నిలిచిపోయి నీ హృదయములు ఈ మాటలు ఉండవలేను. కనుక ఎప్పుడైతే తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి మాటల్ని హృదయములో మరి పెట్టుకుంటారో, హృదయంలో పాటిస్తూ ఉంటారో దేవుని మాటలకు విధేయులై, అప్పుడు నీవు నీ పిల్లలకు వీటిని అభ్యసింపచేయమన్నాడు. ఏంటి అభ్యసింపచేయమన్నాడు? పిల్లలకు ఏ మాటలు అభ్యసింపచేయాలన్నాడు? 20వ అధ్యాయం. నీవు నీ పిల్లలకు వీటిని అభ్యసింపచేయాలన్నాడు కదా. పిల్లలకి తల్లిదండ్రులే దేవుని మాటలు చెప్పాలండి. మొదట ఉపాధ్యాయులు, టీచర్లు, లెక్చరర్లు ఎవరు తెలుసా? బడి చెప్తున్న పంతులోళ్ళు కాదు. మొట్టమొదటి ఉపాధ్యాయులు ఎవరు? తల్లి, తండ్రి. కనుక ఇక్కడ అన్నాడు కదా, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో నీకు ఉండాలి. నీ హృదయంలో ఉంటేనే నీ పిల్లలకు వాటిని అభ్యసింపజేస్తావు. నీ హృదయంలో ఏమున్నాయి? నీ హృదయంలో ఈరోజు తల్లిదండ్రుల హృదయాల్లో ఏమున్నాయి? లోకం ఉందండి, లోకం ఉంది. దేవుని మాటలు లేవండి. దేవుని జ్ఞానము లేదు ప్రియులరా, దేవుని ఆలోచనలు లేవు. సమాజంలో దేవుని యొక్క ఉన్నత స్థితిలో నేర్పించాలనుకునే తల్లిదండ్రులు లేరండి ఈ రోజుల్లో. పిల్లవాడు
ఎల్కేజీ మొదలుకొని చదువు 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 చదువు, లోకము 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 లోకం మీదనే పడవేశారు గనకనే ప్రియులరా, వాళ్ళను ప్రియులరా ఏం చేస్తున్నారు? బాల్యమును చీకటిలోనికి నెట్టివేస్తున్నవారు తల్లిదండ్రులే. బాల్యములో నేర్పించాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి, వాటిని నేర్పించకుండా లోకాన్ని నేర్పించారు. నేర్పించాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి నేర్పించకుండా చదువుతో పాటు ఈ దేవుని ఆజ్ఞాపించిన, దేవుడు చెప్పమన్న, దేవుడు నేర్పించాల్సిన, బాలుడు నడవలసిన త్రోవలో నడపాల్సినటువంటి కట్టడలను, విధులను, ధర్మమును దేవుడు నియమించిన దానిలో నేర్పడం లేదండి ఈరోజు. కనుక అక్కడ ఆ మాట చెప్పాడు గనక నీ హృదయములు ఉండవలను, నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేయి. అభ్యసింపచేయి అంటే నేర్పించు, కూర్చోబెట్టుకో. ప్రతిరోజు ప్రియులరా, ప్రతిరోజు 24 గంటల్లో 1 గంట అయిన పిల్లలకు వాక్యం నేర్పించే తల్లిదండ్రులు ఎవరున్నారు? ఉన్నామా? ఉండాలి. దేవుని వాక్యాన్ని 1 గంట, పోనీ 1 అర్ధ గంట కూడా నేర్పించే వాళ్ళు లేరండి. తల్లిదండ్రులు బిజీ. ఉదయము కాగానే వంట చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, తర్వాత పనికి వెళ్ళిపోవాలి, ఇంటికి రావాలి, మళ్ళీ వంట వండుకోవాలి, తర్వాత టీవీలు పెట్టుకోవాలి, సీరియళ్ళు చూడాలి, సినిమాలు చూడాలి. మళ్ళీ అంత లోపల ఇప్పుడు సెల్లులు వచ్చినాయి కదమ్మా, సెల్లులు చూడాలి. తర్వాత ఏం చేయాలి? తినాలి, పండుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? మరుసటి రోజు మళ్ళీ లేయాలి, మళ్ళీ ఏం చేయాలి? ఇల్లు శుభ్రం చేసుకోవాలి, వంట వండుకోవాలి, మళ్ళీ పనికి పోవాలి, మళ్ళీ రావాలి. ఇదే కదా మానవుని నిత్య జీవితం అంతటిలో. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు చెప్పమన్న మాటలు తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయారండి. తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయారు. అందుకే మొదట బాల్యములో ఫెయిల్ అయిపోయారు. పిల్లల్ని తప్పుడు మార్గం ఇలా కావటానికి, ఇలా చేయటానికి, ఇలా వీళ్ళని నెట్టడానికి కారకులు ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. తల్లిదండ్రులు చిన్ననాటి నుండి ప్రియులరా ఈ లోక చదువులతో పాటు దేవుని యొక్క జ్ఞానముని నేర్పించలేదండి. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి, ఆయన అంటున్నాడు నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనములో ఒక 10 ఆజ్ఞల్ని దేవుడిచ్చాడండి. 10 పవర్ఫుల్, ఇవి చాలు అన్నాడు. లోకక్షేమానికి 10 ఇచ్చాడు దేవుడు. లోకమైన, గ్రామమైన, ఇల్లైనా, సమాజమైన ఈ 10లో ఉంటే ప్రియులరా, ఈ భూమి మీద నువ్వు దేవుడుగా, దేవతగా నిలిచిపోతారన్నాడు దేవుడు. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనం నుండి చూద్దాం. ఫస్ట్, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల్ని గైకొన్నవారు 1000 తరముల వరకు దీర్ఘాయుష్యవంతుడు అని తల్లిదండ్రులను చేస్తానన్నాడు. నా ఆజ్ఞల్ని గైకొని నన్ను ప్రేమించు అని 1000 తరముల వరకు కరుణిస్తాను. నేను నీకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని రకాలుగా నీ యొక్క తరానికి ఆటుపోట్లు ఎదురైనా 1000 తరముల వరకు నేను దీవిస్తాను నీ తరాలను. ఏంటండి దేవుడు ఎంత గ్యారెంటీ ఇచ్చాడు? ఇంత గ్యారెంటీ ఇచ్చిన దేవుని మాట మనం ఎక్కడ వెళ్తున్నాం? బైబుల్ అంటే ప్రియులరా, బైబుల్ అంటే సామెతల గ్రంథంలో అంటాడు సొలొమోను గారు, జుంటి తేనె దారుల కన్నా మధురమైనది నీ వాక్యము, ప్రశస్తమైన బంగారు కంటే, వెండి కంటే నువ్వు కోరదగినవి విలువైనటివి కాదా? ఇవి విలువైనటివి కాదా?
దేవుడు చెప్పినట్టుగా ప్రియులారా మనం ఉండి చూస్తే మన జీవితంలో నిజంగా దేవుడు కార్యాలను చేస్తాడు. దేవుడు అనుకున్నట్టుగా చేస్తాడండి, మనుషులు అనుకున్నట్టు కాదు. కనుక ఇప్పుడు 7వ వచనానికి చదువుకుందాం. 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుణ్ణి నీ పిల్లలకు పూజించేటట్టుగా నువ్వు ప్రేరేపించకూడదు. మొదటి ఆజ్ఞ ఏదమ్మా? 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఈ 10 ఆజ్ఞల్లో ఈ 10 ఉండవంటే మీ పిల్లలు ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలుగా నిలిచిపోతారన్నాను కదా, అది నిజమే. కనుక ఇక్కడ చెప్పినట్టుగా నేను తప్ప వేరొక దేవుడుని మీ పిల్లలకి పూజించటం నేర్పించొద్దండి, నెట్టివేయద్దండి. దేవుణ్ణి నేనొక్కనిగా నేను దేవుడు ఎలా ఉంటాడో సమాజానికి తెలియదండి. దేవుడు ఎలా ఉంటాడో సమాజానికి తెలియదు. చాలామంది ప్రియులారా పోలికలను చేసుకొని, రూపాలను చేసుకొని, విగ్రహాలను చేసుకొని, క్రైస్తవులు కూడా యేసుప్రభు విగ్రహం, హిందువులు కూడా విగ్రహాలను చేసుకొని ఆ విగ్రహాల్లో పక్షులలో, జంతువులలో, సకల కోటి జీవరాశుల్లో దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నారు. కాదు, నేను తప్ప నేను ఒక్కనే దేవును. నేనెవరు తెలుసా? వీటన్నిటిని సృజించిన సృష్టికర్తను నేను ఎవరినో తెలుసా? నేను వీటన్నిటిని సృజించిన సృష్టికర్తను. సూర్యదేవో భవ అంటారు. సూర్యుని చేసింది నేనే. తర్వాత నీళ్ళని చేసింది నేనే. వాయుదేవుడు అంటాడు కదా, గాలిని చేసింది నేనే. వర్ణుడి దేవ అంటాడు, వర్షాన్ని కురిపించేది కూడా నేనే. నేను సర్వ సృష్టి గల దేవుడను. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద ఉన్న భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందే కానీ ఏ రూపమును ఏ పోలిక వైపు మీ పిల్లల్ని నడిపించొద్దనరన్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు మొదట నీ హృదయంలో ఉండాలి, తర్వాత నీ పిల్లలకు వీటిని అభ్యసింపచేయండి అని దేవుడు చెప్పాడు. దేవుడు ఎవరో సమాజంలో చెప్పండి, దేవుడు ఎలా ఉంటాడో చెప్పండి అని దేవుడు చెప్తే ప్రియులరా దేవుని మాట వినటం లేదండి. ఈరోజు తల్లిదండ్రులే అక్కడికి వెళ్ళి మొక్కండి, ఇక్కడికి వెళ్ళి మొక్కండి, ఆ దేవుణ్ణి నమ్మండి, ఈ దేవుణ్ణి నమ్మండి. అక్కడికి వెళ్తే కోరికలు తీరుస్తాడా? ఆ దేవుడు మేలులు చేస్తాడా? ఈ దేవుడు దీవెనలు చేస్తాడా అని చెప్పి ప్రియులరా పిల్లల్ని కుక్కని చంపినిస్తారులా చేసేసారు గనక ప్రియులరా అసలు దేవుడు అర్థం కాలేదు పిల్లలకు, మొదట తల్లిదండ్రులకే అర్థం కాలేదు. కనుక నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు చెప్తే ప్రియులరా ఇశ్రాయేలీయులకు ఒకానొక సందర్భములో మోసే నాయకత్వములో మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక దూడని, ఒక ఎద్దు రూపాన్ని చేసుకున్నప్పుడు ప్రియులరా మరి అనేకులను ప్రియులరా దేవుడు మరి ఏం చేస్తాడు? ఇంకో నేను రోషము గల దేవుడను, నేను తప్ప వేరొక దేవుణ్ణి మీరు పూజించటానికి కానీ మీ పిల్లలకి నేర్పించినప్పుడు కూడా నేను అలా చేస్తే నేను బహురోషము గల దేవుడను. 3-4 తరముల వరకు తండ్రులు చేసిన దోషాలను, తల్లిదండ్రులు చేసిన అపరాధములను పిల్లల మీద నేను నెట్టివేస్తాను, వారి మీద మోపుతాను. మీరు చేసిన తప్పులు వాళ్ళు మోస్తారు, వాళ్ళకది శాపంగా మారుతుంది. కనుక తల్లిదండ్రులారా మీరు బహు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారిగా ఉన్నారన్నటువంటిది మొదటి మాట. 10 అన్నాను కదా, 10లో 1. రెండోది ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 7వ వచనములో అదే కదమ్మా.
యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఉచ్చరించటం కూడా వ్యర్థముగా కొంతమంది ప్రార్థన చేస్తుంటారండి. స్తుతి 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 దేవుని కన్నీళ్ళు పెడుతుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు. అంత పై పై భక్తే, అంత వేషధారణే. దేవుని దగ్గరకు వచ్చి నా పిల్లలు మారటం లేదు, నా కుటుంబం బాగలేదు, నా కూతురు బాగులేదు, నా కుటుంబం బాగులేదు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవడు చేయమన్నారా నేను ప్రార్థనలై? మొదట నీకేం చెప్పాను? ఏం చెప్పాను? దేవుడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటల్ని హృదయంలో ఉంచుకున్న వాళ్ళను నీ పిల్లలకు వాటిని బాల్య దశ నుండి అభ్యసింప చేయాలి. అలా అభ్యసింప చేసింటే వాడు బాగుండేవాడు, ఆమె బాగుండేది. అలా కాకుండా వాళ్ళ జీవితాన్ని స్వేచ్ఛ వదిలేసి వాళ్ళ జీవితాలలో నాశనం అయిపోయినాక, భయంకరమైన చెడు వ్యసనాల్లో వాళ్ళు పడిపోయినాక నా దగ్గరకు వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేసి నా దగ్గర వచ్చి ఏమంటున్నావు తెలుసా? నా పిల్లల్ని బాగు చేయి దేవుడా అంటున్నావు. నువ్వు నేను బాగు చేసేది నీ ద్వారా బాగు చేయాలనుకొని నీకు నేను ఒక ధర్మమును నీకు ఇస్తే ఆ గ్రంథాలను ఇస్తే వాటిని పట్టించుకోకుండా నా దగ్గర ఎందుకు ఏడుస్తున్నావు? నా సన్నిధిలో ఎందుకు ఏడుస్తున్నారు? కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని చెప్పాడు కదా. మొదట నేను తప్ప వేరొక దేవుడు నువ్వు చేసుకోకూడదు, నీ పిల్లల్ని మలచకూడదు అలా అని చెప్పాడు కదా. రెండు అయిపోయినాయి కదా. మూడో విషయాన్ని కూడా చదువుకుందాం. అది నిర్గమకాండం 28:9 వచనం. 8వ వచనము అమ్మా, 8వ వచనము 9వ వచనం. నిర్గమకాండం 20 వచనము 9వ వచనం. ఇక్కడ దేవుడు ప్రియులర విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. ఏం చేయమన్నాడు దేవుడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం అంటే పాటించటానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటానికి జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినం ఎప్పుడెప్పుడు వస్తుందమ్మా? విశ్రాంతి దినం ఎప్పుడెప్పుడు వస్తుంది? ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి శనివారం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? జ్ఞాపకం పెంచుకునేవాళ్ళు. విశ్రాంతి దినము గడిచిపోగానే మరి పనులు చేసుకునేవారు. విశ్రాంతికి ముందటి దినానికి ముందే వారు ఏం చేసుకునేవాళ్ళు? కష్టపడి వాళ్ళ పనంతా కూడా చేసుకునేవాళ్ళు. 7వ దినము నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినం. అది 7వ దినం ఎవరిది? ఎవరు ప్రవేశపెట్టారు? దేవుడైన యెహోవా విశ్రాంతి దినమును ప్రవేశపెట్టాడంట ప్రియులరా. ఆ దినములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరిస్తున్న వాళ్ళుగా ఉంటున్నారు. ఆ పిల్లల్ని దేవుని మందిరానికి ఒకనాడు ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా చచ్చినట్టుగా వారి పిల్లలతో కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళేవారు. చాలమ్మా, నేను చెప్పినప్పుడు చదువు, ఒక్క వచనమన్నప్పుడు ఒకటే. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, అలాంటి విధంగా సమాజంలో ఉన్న మీ పిల్లల్ని పెంచుకోనరా అని దేవుడు చెప్తే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటానికి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి తెలుసా? విశ్రాంతి దినము ఈరోజు అనుకో, నిన్నటి దినమే మన పనులన్నీ చేసుకోవాలి. అర్థమవుతుందా? పోనీ విశ్రాంతి దినము శనివారం అనుకోండి, ఒకనాడు శుక్రవారం రోజు పనులన్నీ సర్ది పెట్టాలి. ప్రియులారా, విశ్రాంతి దినములో ఎవరు అజాగ్రత్తతో తన పిల్లలను కుటుంబాలను
దేవుని యొక్క సన్నిధికి రాకపోయి ఉన్నారో, దేవుని మందిరములో చేరలేకపోతున్నారో వారిని శాపగ్రస్తులుగా ప్రకటిస్తున్నారండి. అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపేయమని దేవుడే ఆజ్ఞాపించాడండి. ఎంత కోపం గలవాడు దేవుడు. ఈ రోజుల్లో ఆదివారం దేవుని మందిరానికి రావాలంటే కూడా అలుసైపోయాడు దేవుడు. దేవుని సన్నిధన్నా, దేవుని జ్ఞానమన్నా, దేవుని ఆలోచనలన్నా ప్రియులారా అలసైపోయాడు. అంటే తక్కువ స్థాయిలో దేవుని చూస్తున్నారు. ఎందుకు అలా మారిపోతున్నారు? నా ప్రియమైన దేవుని వారలారా, మీరు కూడా దేవుడు అర్థం కాకపోతే మీరు ఎంతకాలమైనా మీ బ్రతుకులు మారవు. మార్చుకోవాలంటే మొదట మనకి ఎవరు అర్థం కావాలి? దేవుడు అర్థం కావాలి. కనుక విశ్రాంతి దినమునకు ముందే పని చేసుకోవాలి. శుక్రవారమే పనులు చేసుకోవాలి. శనివారం రోజు ఉదయం మొదలుకొని నీ పొయ్యి కింద మంట కూడా రాజబెట్టకూడదు అంటారు. రాజబెట్టకూడదు, మంట కూడా అంటించుకోకూడదు. మీరు వంట వండుకోకూడదు, నీళ్ళు పోసుకుంటానని అంటియకూడదు. చూడండి ఎంత కండిషన్ చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? మరి అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. ఆదివారం వస్తే మనం ఏం చేసుకుంటాం? మంచి మటన్ వండుకోవాలి, మంచి మరి బిర్యానీ వండుకోవాలి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇదే కదా. మంచి వంటలు వండుకోవాలి, కుటుంబ సమేతంగా బాగా వండుకొని తినాలి. తెరగా అరగకపోతే దొరలాలి. ఇదే కదా ఆదివారం. దేవుడు ప్రభుదినం అండి. ఆదివారం ప్రభుదినం. ప్రభుదినములో ప్రభువుకు మనం ఆ దినంలో ప్రభుదినములో ప్రభువుకు సమయం ఇవ్వాలండి. ప్రభు సన్నిధిలో మన సమయాన్ని గడపాలి, ప్రభుకు అర్పించాలి. అలా కాకుండా తీరగా తిని అరగక మరి ఆటలాడుతూ ప్రియులరా, తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా? తల్లిదండ్రులు ఈరోజు పిల్లలకి ఏం చెప్తున్నారంటే, నాయనా నేను చర్చికి పోయి వస్తాను, నువ్వు జాగ్రత్తగా అది వండాను, ఇది వండాను, జాగ్రత్తగా తిని ఊరు మీద గెంతలేసి తిరిగి ఆకలైనప్పుడు అన్నం తిని ఉండు అని చెప్పిపోతున్నారు. ఎప్పుడు పిల్లలు బాగుపడతారండి ఇలా ఉంటే? ఎప్పుడు పిల్లలు బాగుపడతారు? ప్రియులరా, దేవుడు కోరుకున్నది ఇది కాదండి సమాజాన్ని. ఈరోజు ఇలాంటి సమాజములో దేవునికి ఘనత ఉండదు, దేవుణ్ణి స్తుతించలేరు, దేవుణ్ణి ఆత్మీయంగా నమ్ముకొని బలపడలేరు. వాళ్ళ పిల్లలు కుటుంబాలే సర్వనాశనమై పోవుచున్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలలో 3 మాత్రమే చెప్పాను. ఈ 3 నెరవేర్చలేకపోయాం. ఇంకా 7 ఉన్నాయి. వీలైతే మరొక సమయంలో వాటిని ఆలోచన చేద్దాం. కనుక ప్రియులారా, 3 ఆజ్ఞల్ని నెరవేర్చలేక మొదటిదే తప్పిపోయాడు, రెండోది తప్పిపోయాడు, మూడోది తప్పిపోతున్నాడు. ఇంకా నీ పిల్లలు బాగుపడాలంటే ఎలా బాగుపడతారు? కనుక ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో సమాజంలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులారా, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. జాగ్రత్త. దేవుడిని ఎవరో నేర్పించుకోవాలి? తల్లిదండ్రులే. దేవుడు ఎవరో తెలుపాలండి. ఒక తల్లి అంటుంది, ఒక తండ్రి అంటాడు. మొట్టమొదట ఎవరికి పుట్టారో బాగా ఎవరికి తెలుసు అంటే తల్లికి తెలుసు. అర్థమవుతుందా? తల్లి చెప్తుంది, ఒరే వీడేశ్వర్రా మీ నాన్న, లేకపోతే ఇతనేశ్వర్రా మీ నాన్న. అలా అనేవారు కూడా ఉన్నారండి. మళ్ళీ నేను ఓవర్గా చెప్పాను అనుకోవద్దండి. వాడే మీ నాన్న అనేవాళ్ళు కూడా ఉన్నారు.
అర్థమైందా? భార్యలు కూడా. కనుక ఇతడే మీ నాన్న అని చెబితేనే పిల్లలకి తెలుస్తుంది. లేకపోతే బాల్య దశల నుండి తెలియడు. లేకపోతే పిల్లలు చిన్న బాల్య దశ నుండే కుటుంబంలో చూసి తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, చిన్నాన్న, పెదనాన్న బంధాలన్నీ తెలుసుకుంటాడండి పెరుగుతూ వస్తే. బాల్య దశలో తెలియవు. కనుక ప్రియులారా, బాల్యమును చీకటిలోనికి నెట్టుతున్న వారు తల్లిదండ్రులే, ముమ్మాటికి తల్లిదండ్రులే. కనుక తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి, దేవుని వాక్యాన్ని ఆలోచించండి, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ, ప్రియులారా, దేవుడి కొద్ది వాక్యము మీరు హృదయాల్లో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించునుగాక.